హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు నరేష్. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మరి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మరి సంక్షేమ పథకాలపైన, రాజకీయాలపైన అప్డేట్స్ చెప్తా ఉంటాను, జెన్యూన్ అప్డేట్స్. మరి సపోర్ట్ చేయండి. మరి ఈరోజు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది, చేసింది. ఉపాధి కూలీలకు, భూమి లేని వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది. అది హామీ ప్రకారంగా ఈరోజు 66,240 మందికి 39 కోట్ల రూపాయలైతే విడుదల చేసింది. ఈ 2 జిల్లాలు రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల వరకైతే ఈరోజు విడుదల చేసింది. ఎన్నికల కోడ్ లేని జిల్లాలు కాబట్టి ఎన్నికల కోడ్ తర్వాత, ఎన్నికలు ముగిసిన తర్వాత మార్చ్ సెకండ్ వీక్ నుంచి, రెండో వారం నుంచి, మార్చ్ రెండో వారం నుంచి మిగతా జిల్లాలకు కూడా ఇస్తాము అని ప్రకటించింది. మిగతా లబ్ధిదారులకు కూడా ఇస్తారు. మరి ఇప్పుడు ఈ పథకం జనవరి 26న ప్రారంభం ఆల్రెడీ స్టార్ట్ చేసిందే. జనవరి 26న అన్ని పథకాలతో పాటు ఈ పథకం కూడా కొంతమందికి 18,000 మందికి అయితే ఇవ్వడం జరిగింది, 6,000 రూపాయల చొప్పున. మరి ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మిగతా జిల్లాలకు కూడా అందుతుంది. ఈ విధంగానే మార్చి 31 వరకు మన రైతు భరోసా అండ్ ఇందిరమ్మ ఇల్లు, కొన్ని ఇలాంటి హామీ ఇచ్చిన పథకాలు, కొన్ని ఉన్న పథకాలు అయితే ఇస్తారని అందరూ ఆశిస్తున్నారు. మరి ఇదే విధంగా ఇస్తే బాగుంటుంది. మార్చి 31 వరకు కొన్ని కంప్లీట్ చేస్తే అని ఎదురు చూస్తున్నారు. మరి ఇలాంటి అప్డేట్స్, రివ్యూస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.